రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే 6 అమాయకులను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడిని అప్పగించాలని కూడా బాధితుల కుటుంబ సభ్యులైతే ఆందోళనకు దిగారు. ఇటు వారిని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాళే యాదయ్యపై కూడా మృతుల కుటుంబ సభ్యులు తిరగబడ్డారు. అయితే ఈ క్రమంలో ఎమ్మెల్యేను చుట్టుముట్టడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడింది. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో ధర్నా ప్రాంతం నుంచి ఎమ్మెల్యే యాదయ్య అయితే పారిపోయాడు. షాబాద్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన కలెక్టర్ నారాయణ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. షాబాద్ ఎస్ఐ రమేష్ ని సస్పెండ్ చేస్తున్నట్లుగా కలెక్టర్ వెల్లడించారు. పెట్టకన్నా అట్లా నాకు వస్తలేదు. నేను వీడియో చేస్తున్నాను. మళ్ళీ నా ముంగట పెట్టొద్దు కదా. నీకు తెలిసే వేరే అంటే నిర్వహిస్తున్నప్పటి నుంచి ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. ఇలాంటి దారుణాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. పట్టించుకునే నాదుడు లేడు. మరి దీనికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలందరికీ మెరుగైన సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని మాట ఇచ్చిన మల్లికార్జున్ ఖర్గే గాని, ఆ పార్టీ నాయకులు సోనియా గాంధీ గారు గాని, ప్రియాంక గాంధీ గారు మరి ఈ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక్కడే పక్కనే చేవేళ్లకొచ్చి మేము అందరికీ అన్ని ఒరవబెడతామని చెప్పి తప్పుడు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాక్షస ప్రభుత్వం. ఇంత దారుణానికి ఒడిగట్టడానికి ఇంత అవకాశం ఇచ్చిన అధికారులు ఏ రోజు ముఖ్యమంత్రి ఆ శాఖ మీద సమీక్ష లేదు. ఎందుకు ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని మాట్లాడే నాదుడు లేడు. ఆడపిల్ల మరి రోడ్డు మీద ఎక్కి అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు బయట తిరగలేని పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ రావు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ సందీప్ రావు, అక్కడ షాబాద్ లో అయితే హై టెన్షన్ అయితే వాతావరణం కనిపిస్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం కాళే యాదయ్య పై కూడా మృతుల కుటుంబ సభ్యులైతే తిరగబడుతున్నారు. మరి ఎమ్మెల్యే కాళే యాదయ్యపై అంతా నెగటివిటీ ఉందా ప్రజలకి? ఎందుకంటే
ఆయన దాదాపు ఘటన జరిగి ఇన్ని గంటలు గడిస్తే 6-7 గంటల తర్వాత సుదీర్ఘంగా వచ్చి మాట్లాడే ప్రయత్నం, ఏదో సానుభూతి చూపే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ వీళ్ళు ధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డికి, పోలీసులకు వ్యతిరేకంగా దాదాపు 9 గంటల పాటు ఈ షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుటనే బైఠాయించారు. మహిళలు అలాగే గ్రామస్తులంతా కూడా, ఆ మృతుల బంధువులంతా కూడా బైఠాయించిన విషయం మనకు తెలిసింది. అయితే దీనికి సంబంధించి సమాధానం చెప్పకపోగా తాము ఆదుకుంటామనకే ఒక మాట చెప్పడంతో వాళ్ళంతా తిరగబడ్డారు. ఆ ఘటనా స్థలికి వచ్చిన వెంటనే ధర్నా ప్రాంతానికి రాగానే అతన్ని అడ్డుకొని మా ఎమ్మెల్యే కాళయ్య యాదయ్యను అడ్డుకొనగా కొట్టేటువంటి ప్రయత్నం కూడా జరిగింది వాస్తవానికి. కానీ ఆయన అక్కడ నుంచి ఉడాయించారు. కొద్ది దూరం దాదాపు 500 మీటర్ల పాటు పరిగెత్తి ఆయన కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆయన ఊటౌట్ని అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా రావడం జరిగింది. కలెక్టర్ వారికి అన్ని రకాలుగా ఆదుకుంటాము, సంబంధిత ఎస్ఐ ఎవరైతే ఉన్నారో రమేష్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా ఎవరి ప్రమేయం ఉందో వాళ్ళందరిపైన కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, అలాగే ఎవరైతే మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు, ఈ ఎవరైతే పిటిషనర్ అంటే ఈ మృతి చెందినటువంటి బాలిక కుటుంబం మొత్తం కూడా అంతమొందించారు నిందితుడు రాజ్ కుమార్. అయితే ఇందులో సంబంధించి ఈ బాధితురాలు మైనర్ బాలికకు సంబంధించి ఒక అక్క కూడా ఉంది. కానీ ఆమె మానసిక వికలాంగురాలు. ఆమెకి ఏం ప్రపంచం గురించి ఆమెకి ఏం తెలియదు, అసలు లోక జ్ఞానం లేనటువంటి వ్యక్తి. ఆమెను హోమ్ కేర్ సెంటర్లో ఉంచి ఆమెకు మెరుగైన వైద్యంతో పాటు ఆమెకు ఇంద్రమిల్లు మంజూరు చేస్తామని కూడా ఇటు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ కొద్దిగా శాంతియుత వాతావరణం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ప్రస్తుతం దీనికి సంబంధించి పిఎస్లోనే ఉన్నారు. ఈ కేసు దర్యాప్తునైతే చూస్తున్నారు. మే 16న కేసు నమోదైన తర్వాత ఇటు ఈ నిందితునికి అలాగే ఇటు బాధితురాలకి అంటే ఎవరైతే ఆమె ఉన్నారో ఫిర్యాదుదారులు వాళ్ళ కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. దాదాపు 3 సార్లు నిర్వహించినట్టు కమిషనర్ చెప్తున్నారు. అయితే మధ్యంతర బెయిల్ పొందిన తర్వాత నిన్న రాత్రి ఈ ఉదంతానికి పొడిగెట్టిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ప్రధాన ప్రశ్న, నిందితుడు దొరికాడా లేదా? నిందితుడు దొరికితే ఎక్కడ ఉన్నాడు? ఒకవేళ నిందితుడు దొరికితే పిఎస్లోనే ఉంచారా, లేదంటే ఇతర రహస్య ప్రాంతాల్లో ఉంచారా, లేదంటే అతను ఇంకా పోలీసులకు చిక్కలేదా? మనకు ఉదయం అంటే దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు అందుతున్న సమాచారం మేరకు అయితే నిందితుడు ఎక్కడ కూడా పట్టుబడలేదంటున్నారు. మరి సీసీ కెమెరాలు కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఈ ఫ్యూచర్ సిటీ పరిధిలో అనేక సీసీ కెమెరాలో కూడా నిందితుని ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. మరి ఏం జరిగినట్టు? నిందితుడు ఇంకా స్కానింగ్లోనే ఉన్నాడా? అయితే మనం ఇంతకుముందు వాళ్ళ బంధువులతో మాట్లాడించినటువంటి సందర్భంలో పోక్సో కేసులో నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటే అతను శ్రీశైలం అడవుల్లోకి పారిపోయాడు కావచ్చు, అందుకే దొరకలేదంటూ పోలీసులు సమాధానం ఇచ్చినట్టు కూడా మనకు ఇక్కడ స్థానిక మహిళలు తెలిపారు. మరి ఇంత గందరగోళం, ఒక పోక్సో కేసు అంటేనే అత్యంత కఠినమైనది, అది చాలా శిక్షకు కూడుకున్నటువంటిది. కానీ పోలీసులు ఈ విధంగా ఎందుకు వ్యవహరించారు? ఇదంతా పోలీస్ ఫెయిల్యూరు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఎమ్మెల్యేకి సంబంధించి ఇది 2వసారి ఆయన్ను ప్రజలు ఉరికించడం. ఎందుకంటే మొదట గతంలో కొద్ది రోజుల క్రితం ఒక బస్సు ప్రమాదంలో 7గురు మరణిస్తే ఆయన తాపిగా దాదాపు 6-7 గంటల తర్వాత ప్రశాంతంగా రావడం జరిగింది. అప్పుడు కూడా ఆయన్ను నిలదీయడంతో అక్కడ నుంచి ఉడాయించాడు. ఇప్పుడు తాజాగా ఇవాళ కూడా ఇదే ఘటన జరిగింది. సీఎం బిల్లను ఏదో సానుభూతి చూపెడదామని వస్తే ఇక్కడ కూడా అడ్డుకున్నారు. దీంతో అడ్డుకోవడం కాదు, కొట్టేటువంటి ప్రయత్నం కూడా జరగడంతో ఆయన ఇక్కడ నుంచి ఉడాయించిన నేపథ్యం. మొత్తంగా ఆయన కాపాడుకోవడానికి అయితే ఆయన ఇక్కడ నుంచి అనుచరుల మధ్య నుంచి పరిగెత్తి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మొత్తంగా తరుణ్ జోషి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ప్రస్తుతము లోపలే ఉన్నారు. దీనికి సంబంధించి కేసు విచారణ అయితే చేస్తున్నారు. మరి ఇంకా ఎంతమంది అధికారులు సస్పెండ్ చేస్తారు? సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఘటన జరిగిన తర్వాత సస్పెండ్ చేస్తే లాభం లేదంటూ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. మరి చూడాలి ఇంకాసేపట్లో దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మరి కమిషనర్ కానీ నిందితుడు దొరికాడా లేదంటే పరారులోనే ఉన్నాడా, దొరికితే అంటే సందీప్ రావు ఇటు మరి నిందితుడిని పట్టుకోవడానికి అంటే పోలీసులు సర్చింగ్ లో ఉన్నారా లేకపోతే లైట్ తీసుకునే ఏమైనా ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? రైట్, అంటే మనకు ఉదయం సిపి తరుణ్ జోషి చెప్పిన వివరాల ప్రకారం అయితే 7 టీంలు ఫామ్ చేశాం, 7 టీంలుగా విడిపోయి ఎక్కడికక్కడ నిందితుని కోసం వేట ప్రారంభించామని చెప్తున్నారు. మరి ఇప్పుడు నిందితుడు దొరికాడా లేదా అనేటువంటిది ఒక ప్రశ్న కాగా, దొరికితే ఎక్కడ ఉన్నాడు? ఒకవేళ దొరికిన తర్వాత కూడా ప్రధానంగా ఈ కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్, కుటుంబ సభ్యుల బంధువుల డిమాండ్స్ ఏంటంటే నిందితుడు అరెస్ట్ అవ్వడం మాకు అవసరం లేదు, నిందితునికి ఇమీడియట్ జస్టిస్, తక్షణ న్యాయం చేయాలి, అంటే ఆయన ఎందుకు పనికి రాకుండా కాళ్ళు చేతులు విరగొట్టాలి, నడి రోడ్డు పైన ఉంచాలనేటువంటిది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే కుటుంబంలో 2 చిన్న పిల్లలు, ఇలా భార్య, అలాగే మైనర్ బాలిక, ఆమె అమ్మ,
వాళ్ళ అమ్మమ్మ ఇలా మొత్తం ఇంతమందిని మట్టుపెట్టినటువంటి ఘటనలో అంతా కూడా ఆగ్రహావేశాలతో వెల్లువెత్తుతున్నాయి. అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ ఘటనను చలించి చాలామంది కూడా రావడం జరిగింది. ఊరు ఈ షాబాదు పట్టణం, షాబాద్తో పాటు చేవెళ్ళతో పాటు రాష్ట్రం మొత్తం కూడా దీనిపైన ఒక ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతుంది. ఇంత మారణకాండకు పాల్పడ్డ ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే, నిందితులు గతంలో కేసులు ఉన్నాయని చెప్తున్నప్పటికీ మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు, నిందితులను ఎందుకు కాపాడుకుంటూ వచ్చారు, పోక్సో కేసులో నిందితులను అరెస్టు చేస్తుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అనే డిమాండ్ అయితే వ్యక్తమవుతోంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇటువంటి చట్టాలపైన, ఇటువంటి నిందితులపైన ఉక్కుపాదం మోపుతుందా? నిన్న యాంటిసిపేటరీ బెయిల్ వస్తే మరి నిందితుడు కక్ష కడతాడు, ఆయన పైన పాత కేసులు ఉన్నాయి, మరి ఏ విధంగా ఆయన పైన నిఘా ఉంచితే ఇంత ఘటన, ఇంత ఘోరం జరిగేది కాదేమో అనిపిస్తోందని స్థానికులు చాలామంది చెప్తున్నారు. సంజన. ఓకే, ఆల్ రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.